హలో గైస్, నేను మీ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్ టెక్ టాక్స్. ఇది ఎపిసోడ్ 2 ఆఫ్ C++ సిరీస్. అయితే మనము C++ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఏమేమి మాట్లాడుకున్నామంటే మొత్తం C++ గురించి ఇంట్రడక్షన్, అలాగే C వర్సెస్ C++, అసలు Cకి C++కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, అలాగే ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా క్లారిటీగా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సింటాక్స్ అంటే రూల్స్, C++ కోడ్ని ఎలా రాయాలి అనేది కూడా చూసాం కదా. అయితే ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం, అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ ఎందుకు వాడతారు అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి తెలుసుకోవడానికి మీకైతే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. జస్ట్ ఏదో ఒక బ్రౌజర్లో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని కొడితే ఇలా ఒక ప్రోగ్రామ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, రెక్టాంగిల్ ఏరియా ఈక్వల్ ఇలా కనిపిస్తుంది కదా. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి, మీకు కనిపించేవన్నీ అవుట్పుట్సే. అంటే వారు కోడ్ రాసేటప్పుడు అవుట్పుట్ రాయమని, అంటే మీకు స్క్రీన్లో కనిపించేటట్టు అవుట్పుట్ రావాలని చెప్పి ఇలా ప్రింట్ చేస్తున్నారు. ఇది జస్ట్ ప్రింటింగ్ అంటే అవుట్పుట్. మనకు బయటకు కనిపించే ప్రతిదీ మనకి అవుట్పుట్టే. ఓకే, అయితే మరి ఇప్పుడు ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ బాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టూ బాక్సెస్లో మనం వాల్యూస్ అనేది ఎంటర్ చేసేయచ్చు. ఇప్పుడు లెంత్ని 10, అదేవిధంగా విత్ వచ్చేటప్పటికి 15 ఇద్దాం. చూడండి, ఏదైతే మనం 10 and 15 ఇచ్చామో ఆ ఇన్పుట్ని తీసుకొని ఏరియా ఫార్ములా వేసి 150 అని చెప్పి క్యాలిక్యులేట్ చేసింది. మనకి కనిపించే ప్రతిదీ అవుట్పుట్. అదేవిధంగా మనం ఏదైతే ఇన్పుట్ ప్రోగ్రామ్కి ఇస్తున్నామో దీన్ని మనం ఇన్పుట్ అంటున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే మనం ఫస్ట్ ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ అంటే మనం కంప్యూటర్ లోపలికి, అంటే మన ప్రోగ్రాంలోకి ఒక బాక్స్ లాంటిది ప్రొవైడ్ చేసి దాంట్లో యూజర్ కనుక వాల్యూని ఎంటర్ చేసి అదే వాల్యూని మనం ప్రోగ్రాంలో వాడుకుంటే దానిని మనం ఇన్పుట్ అంటాం. ఇన్పుట్ అంటే లోపలికి తీసుకోవడం. అవుట్పుట్ అంటే ఏంటి? బయటికి పంపించడం. బయటికంటే మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కదా, స్క్రీన్లో కనిపించే ప్రతిదీ అవుట్పుట్. అయితే ఇప్పుడు ఇన్పుట్ ఎలా రాయాలి అంటే, ఇన్పుట్ ఎలా తీసుకోవాలంటే సిఇన్ అని చెప్పి లోపలికి తీసుకున్నట్టు 2 బ్రాకెట్స్. ఇవే ఎందుకు పెట్టాలంటే చెప్పే కదా, సింటాక్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఇదే పెట్టాలి. నెక్స్ట్ అవుట్పుట్కి ఏం పెట్టాలి అంటే సిఅవుట్ అని చెప్పి ఇలా బయటికి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సిఇన్ అంటే లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి లోపలికి చూపిస్తున్నాం, సిఅవుట్ అంటే బయటకు చూపిస్తుంది. ఇలా సిఅవుట్కి ఇలా రాసేసి ఇలా సిఇన్ అంటే ఏదో ఒక ఎక్స్ అనే వేరియబుల్ అని చెప్పి ఇలా. ఇప్పుడు మనం సిఇన్ అండ్ సిఅవుట్ని కోడ్ బ్లాక్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ కోడ్ బ్లాక్స్కి వెళ్ళిపోదాం. కోడ్ బ్లాక్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ సింటాక్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తాను, చూసేయండి. #include iostream యూజింగ్ నేమ్ స్పేస్ std, తర్వాత ఇంట్ మెయిన్. ఇప్పుడు సిఅవుట్ అంటే ఏంటి? మనం బయటికి యూజర్కి అవుట్పుట్ చూపించడానికి రాస్తున్నాం. ఇది అవుట్పుట్ ఏమని చూపిద్దాం? దిస్ ఈజ్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ C++ సిరీస్. అంటే యూజర్కి మనం చెప్తున్నాం ఇది సెకండ్ ఎపిసోడ్ అని. నెక్స్ట్ రిటర్న్ 0. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాం తెలుసుగా. ఇక్కడ బిల్డ్ అండ్ రన్ కానీ లేదా F9 కానీ ఏదో ఒకటి క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఇదిగో చూడండి, దిస్ ఈజ్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ C++ సిరీస్, ప్రాసెస్ రిటర్న్ 0. సక్సెస్ఫుల్గా యూజర్కి అయితే చూపిస్తుంది. మనం సిఅవుట్లో ఏదైతే రాస్తారో అది బయటకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ ఎలా తీసుకోవాలంటే జస్ట్ మీరు ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకోండి. వేరియబుల్ అంటే ఏం లేదు, మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ ఒక కంటైనర్ లాంటిది, అది ఇంట్ అని పెడుతున్నాం. ఇంట్ అని మీకు ఆల్రెడీ చెప్పా కదా, -∞ నుంచి +∞ వరకు ఇంటిజర్స్ని స్టోర్ చేసుకున్నాం. ఇంట్ వేరియబుల్ సంథింగ్ ఏ అనుకుందాం. ఇప్పుడు సిఇన్ లోపలికి ఏం తీసుకుందాం, సిఅవుట్ అంటే బయటకు దాన్నే ప్రింట్ చేసేద్దాం ఏ. దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. F9 నొక్కిన వెంటనే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. అది సంథింగ్ మనం 10 అనేది ఇచ్చేస్తాం. సో 10 అనేది అవుట్పుట్ చూపించేస్తుంది. అంటే ఇక్కడేంది మీకు ఏం కనిపించలేదు కదా అనుకోవద్దు. ఇప్పుడు మీకు ఇందాక జస్ట్ చూపించాను కదా ఒక ప్రోగ్రామ్, రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. అదే సేమ్ ప్రోగ్రామ్ మీరు రాయాలంటే ఎలా రాయాలో చూద్దాం. ఇంట్ లెంత్కి L అనుకున్నాం కదా, కామా విత్కి W. ఇప్పుడు ఏంటంటే సిఅవుట్ ఎంటర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, సిఇన్ లోపలికి L. నెక్స్ట్ సిఅవుట్
ఎంటర్ విత్ ఆఫ్ రెక్టాంగిల్, అక్కడ సిఇన్ విత్ అంటే డబ్ల్యూ. ఇప్పుడు మనకి ఏరియా ఫార్ములా తెలుసు కదా, సిఅవుట్ ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ విత్, లెంత్ ఇంటూ విత్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ మనలో ఏమడుగుతుంది, లెంత్ అడుగుతుంది, ఇందాక ఇచ్చాం కదా 10, విత్ అడుగుతుంది 15. చూడండి 150 కనిపిస్తుందా, 150 అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంటర్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇది సిఅవుట్లో ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాం మనం, ఎంటర్ ద విత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. మళ్ళీ ఏరియా అనేది అవుట్పుట్ చూపిస్తుంది. సో సిఅవుట్ ఎందుకు వాడతామంటే అవుట్పుట్ చూపించడానికి, సిఇన్ ఎందుకు వాడతామంటే లోపలికి ఇన్పుట్ తీసుకోవడానికి మనం సిఇన్ అనేదాన్ని వాడతాం. ఇప్పుడు అర్థమైంది క్లారిటీగా. ఓకే, ఇప్పుడు సిఅవుట్ అంటే ప్రతిదీ ఇట్లా చేస్తామంటే లేదు, మనం నెంబర్స్ని కూడా డైరెక్ట్గా సిఅవుట్ చేసేసి ప్రింట్ చేసేయచ్చు. జస్ట్ ఇప్పుడు మీకు సిఅవుట్ 5 అని ప్రింట్ చేయాలి మీరు స్క్రీన్ మీద. చూడండి సిఅవుట్ 5 అని ప్రింట్ చేయగానే ఇక్కడ 5 కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఎడిషన్ చేసేసుకోవచ్చు. 5 + 10 F9 నొక్కండి. చూడండి ఇదిగోండి 15 కనిపిస్తుందా, 15 అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఈ విధంగా నెంబర్స్కి అయితే మనం అపాస్ట్రఫీస్ పెట్టక్కర్లేదు, కానీ మీరు మీ పేరుని డిస్ప్లే చేయాలి. మీ పేరుని డిస్ప్లే చేయాలన్నప్పుడు జస్ట్ అపాస్ట్రఫీస్ పెట్టి, నా పేరు హేమంత్ కాబట్టి నేను హేమంత్, F9 హేమంత్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా మీరు ఏదైనా అవుట్పుట్ యూజర్కి చూపించాలంటే మీరు వాడాల్సింది సిఅవుట్. ఏదైనా యూజర్కి ఇన్పుట్ తీసుకోవాలంటే యూజర్ దగ్గర నుంచి మీరు వాడేది సిఇన్. ఇప్పుడు సింగిల్ ఇన్పుట్ తీసుకున్నాం కదా, మల్టిపుల్ ఇన్పుట్ తీసుకోవచ్చా, మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అంటే ఒకేసారి 2 ఇన్పుట్స్ని 2 అవుట్పుట్స్ని తీసుకోవచ్చా, అవుట్పుట్స్ని చూపించవచ్చా అని చాలామందికి డౌట్ ఉంది. ఎస్, మనం ఒకేసారి ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని చూసేయచ్చు. ఎలా అంటే చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక ప్రోగ్రామ్ ఇంట్ ఎల్ కామా డబ్ల్యూ ఇచ్చేసామా, సిఅవుట్ ఎంటర్ లెంత్ అండ్ విత్ ఒకేసారి తీసేసుకుంటాం. సిఇన్ లోపలికి తీసుకోండి. ఏంటి, ఫస్ట్ ఎల్ తీసుకో, తర్వాత డబ్ల్యూ తీసుకో. ఇప్పుడు సిఅవుట్ ఒకేసారి బయటికి తీసేయాలన్నాం కదా, సిఅవుట్ ఎల్ మధ్యలో ఒక స్పేస్ అయితే ప్రింట్ చేసుకుందాం, ఎందుకంటే మనకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి. సిఅవుట్ డబ్ల్యూ చూడండి F9 ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఫస్ట్ 10 ఇచ్చాం, నెక్స్ట్ 15 ఇచ్చాం. చూసారు కదా, ఇక్కడైతే మనకి 10, 15 ఒకేసారి ఇన్పుట్ ఇచ్చేసాం. 10, 15 అనేది ఒకేసారి అవుట్పుట్ కనిపిస్తుంది. చూడండి మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవడానికి జస్ట్ సిఇన్, అదేవిధంగా సేమ్ బ్రాకెట్స్ పెట్టేసి అంతే. సిఅవుట్ ఇలా సేమ్ బ్రాకెట్స్ అనేది మీరు ఎక్స్పాండ్ చేసుకొని మధ్యలో ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. మీరు ఇలా కాదు, ఇలా ఇన్ఫైనైట్ టైమ్స్ మీరు ఎన్నిసార్లు చేయాలనుకుంటే అలా చేయొచ్చు. అది అసలు ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటి? ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే మనం అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లైన్లో రావాలి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ హేమంత్, నెక్స్ట్ లైన్లో రెడ్డి అని కావాలి. ఇలా ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ ఎస్కేప్ అవ్వాలి. ఈ ఎస్కేప్ అవ్వాల్సిన క్యారెక్టర్ ఏంది అంటే ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం, న్యూ లైన్కి వెళ్ళమని చెప్తున్నాం. న్యూ లైన్ కోసం ఏం క్యారెక్టర్ వాడతామంటే \n కానీ లేదా ENDL ఇలా 2 క్యారెక్టర్స్ వాడుకోవచ్చు. లేదు నాకు హేమంత్, నేను స్పేస్ ఇవ్వను కానీ ఇక్కడ స్పేస్ వచ్చి రెడ్డి ఇలా ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలంటే /t అంటే ఏంది, ట్యాబ్ స్పేస్ ఇవ్వమంటున్నాం. నెక్స్ట్ లేదు హేమంత్, నాకు ఇలా అపాస్ట్రఫీ రెడ్డి. ఎందుకంటే మామూలుగా మనం ఇటు అపాస్ట్రఫీ పెడతాం కదా, పెట్టినప్పుడు కంపైలర్ ఏం చేసిద్దంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఒక లెటర్ అనుకునేది, కానీ ఇది కూడా ప్రింట్ అవ్వాలి మనకి. ఇక్కడ ఎర్రర్ అనేది చూపించింది. సో అది ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తా. ఫస్ట్ మనం నా పేరునైతే 2 విధాలుగా ప్రింట్ చేసేద్దాం. సిఅవుట్ హేమంత్ ENDL అని పెట్టాను, రెడ్డి సేమ్ లైన్లో కోడ్ రాశాను, కానీ మనకు వచ్చే అవుట్పుట్ చూడండి 2 లైన్స్లో వస్తుంది. హేమంత్ రెడ్డి అనేది కిందకి వెళ్ళిపోయింది. NDL అంటే ఏంది, ENDL అంటే అక్కడతో ఆ లైన్ని ఎండ్ చేసి, ENDL వాడితే కనుక అక్కడతో ఆ లైన్ ఎండ్ అయిపోయింది. లేదు నేను ENDL వాడను అంటే ఎస్, మీకు ఇంకో ఆప్షన్ ఉంది \n. జస్ట్ అలా \n ఇవ్వండి, రన్ చేయండి. చూడండి సేమ్ అవుట్పుట్ హేమంత్ రెడ్డి. అర్థమైంది కదా, హేమంత్ రెడ్డి ఇలా న్యూస్ లింక్. లేదు నాకు ట్యాబ్ స్పేస్ కావాలి అంటే /t పెట్టగానే నాకు చూడండి ఇక్కడ స్పేస్ అయితే వచ్చేసింది. నేను మామూలు కోడ్లో స్పేస్ ఇవ్వాల,
కానీ ఇక్కడ మనకి స్పేస్ అనేది కనిపిస్తుంది. ఈ స్పేస్ ఎవరు పెట్టారంటే ఆ /t పెట్టడం వల్ల మీకు స్పేస్ అనేది క్రియేట్ అయింది. లేదు నాకు అక్కడ అపాస్ట్రఫీ ప్రింట్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను అపాస్ట్రఫీ మామూలుగా ప్రింట్ చేస్తాను, ట్రై చేస్తాను. చూసానా, / పెట్టకుండా ట్రై చేస్తున్నా. / పెట్టకుండా ట్రై చేస్తే మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. చూసారా, ఎర్రర్, ఈ లైన్లో ఎర్రర్ ఉందని చెప్పి చూపిస్తుంది. సో ఆ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మనం జస్ట్ ఇక్కడ // అయితే పెట్టేద్దాం. // పెట్టేసి ఇప్పుడు రన్ చేయండి. చూడండి, అపాస్ట్రఫీ వచ్చేసింది కదా. ఇలా ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏం లేదు, ఒక సీక్వెన్స్ని ఎస్కేప్ చేసి మీరు ఎలాగైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఇది అవుట్పుట్ ఫార్మాటింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అవుట్పుట్ ఫార్మాటింగ్ అంటే ఇప్పుడు మీకుంది, ఇలా ప్రింట్ చేసాం హేమంత్ని ఫస్ట్ లైన్లో, రెడ్డిని నెక్స్ట్ లైన్లో ఎలాగైతే ప్రింట్ చేసామో దీన్ని అవుట్పుట్ ఫార్మాటింగ్ అంటారు. మీకు నచ్చినట్టు ప్రింట్ చేసుకున్నాక వాడేవే ఎస్కేప్ సీక్వెన్సెస్. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ కామెంట్స్ అంటే ఏంటి? కామెంట్స్ అంటే ఏం లేదు. నిజానికి చెప్పాలంటే కామెంట్స్ అనేవి అనవసరం. ఎవరికి? మనకి కాదు, కంపైలర్కి అనవసరం. అంటే మనం ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం ఈరోజు. లైక్ మీరందరూ ఫ్రైడే రాశారనుకోండి కోడ్, సాటర్డే సండే బాగా చిల్ అయ్యారు, నెక్స్ట్ మండే వచ్చి సేమ్ కోడ్ని చూస్తారు. కానీ మీకు ఇక్కడ రాసిన లాజిక్ అర్థం కాదు. ఎందుకు? మీరు సాటర్డే సండే బాగా చిల్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ లైన్లో ఒక కోడ్ అనేది కామెంట్ లాగా రాసుకొని లాజిక్ రాసుకుంటే మీరు వచ్చి చూడంగానే ఎస్ మీకు అర్థమైంది. సో ఇలాంటివే కామెంట్స్. కామెంట్స్ అంటే కంపైలర్కి అవసరం లేదు, మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీకు నచ్చినట్టుగా రాసుకోవడానికి కామెంట్స్ వాడతాం. అయితే ఇందులో 2 రకాలు, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్, మల్టీ లైన్. సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా రాయాలి అంటే జస్ట్ మీరు // ఇచ్చారంటే అయిపోతుంది. మల్టీ లైన్ కామెంట్స్ ఎలా? మల్టీ లైన్ కామెంట్స్ ఎలా అంటే ఇలా ఇచ్చేసి జస్ట్ మీరు ఏదైనా కామెంట్ రాసుకోండి. ఇది నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాశాను కదా. ఇప్పుడు ఏంటి, నేను ఒక సింగిల్ లైన్ కామెంట్ రాయాలి. సింగిల్ లైన్ కామెంట్ అంటే దిస్ ఈజ్ మై సింగిల్ లైన్ కామెంట్. దిస్ ఈజ్ మై సింగిల్ లైన్ కామెంట్. చూసారా, దీన్ని రన్ చేస్తా, మీకు ఏ విధమైన ఎర్రర్ రాదు. అక్కడ నేను సెమీకాలన్ కూడా పెట్టాల. చూడండి, ఇక్కడ నేను సెమీకాలన్ పెట్టానా? సెమీకాలన్ కూడా లేదు. జస్ట్ ఇట్స్ సింటాక్స్ ఎర్రర్. కానీ చూపిది ఎందుకు? మనం ముందు కామెంట్ సింబల్ వాడాం. కామెంట్ సింబల్ పెడితే అసలు కంపైలర్కి దాని గురించి అనవసరం. జస్ట్ మీ అవసరం కోసం రాసుకునేది కామెంట్స్. లేదు మల్టీ లైన్ కామెంట్ రాయాలి అంటే మీరు జస్ట్ ఇలా ఒక స్టార్ ఇచ్చేసేసి దిస్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్, మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇలాగే చూడండి, కామెంట్స్ అనేవన్నీ కలర్లో కనిపిస్తున్నాయి, మిగతా ఒరిజినల్ కోడ్ అంతా కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మీరు. దానివల్ల అయితే మీకేం ప్రాబ్లం రాదు. కామెంట్స్ అనేవి మీ ఇష్టం, మీరు రాస్తారా రాయరా, కానీ మీ కోడ్ లాజిక్ ఇంప్రూవ్ అవడానికి వాడేవే కామెంట్స్. కామెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. తర్వాత ఫైండ్ ద అవుట్పుట్. ఈ అవుట్పుట్ని ఫైండ్ చేయండి. జస్ట్ మీకు ఇక్కడేం కనిపిస్తుంది, cout హలో endl వరల్డ్. మీరు నేను చెప్పక ముందే గెస్ చేసి కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ హలో అనేది ప్రింట్ అవుతుంది. ఎలా? హలో. నెక్స్ట్ ఏం అవుతుంది, endl అంటే ఆ లైన్ అక్కడితో ఎండ్ చేసేయి అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు వరల్డ్ ఇలా అయితే ప్రింట్ అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు ఇది చూసేసాం కదా. నెక్స్ట్ ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్రతి ఎపిసోడ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెబుతా అన్నా కదా. ఎస్ చెప్తాం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది చెబుతాం ఖచ్చితంగా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ cin అండ్ cout ఇన్ C++? అసలు cin అండ్ cout ఎందుకు వాడతాం తెలుసు కదా. cin అంటే ఇన్పుట్ కోసం, cout అంటే అవుట్పుట్ కోసం. కెన్ యూ యూజ్ cin అండ్ cout వితౌట్ యూజింగ్ నేమ్ స్పేస్ std? ఎలా? వితౌట్ యూజింగ్ నేమ్ స్పేస్ std ఎస్ వాడచ్చు. నేను మీకు ఇప్పుడు చూపిస్తా ఎలా అనేది కూడా చూపిస్తా. వాడచ్చు. ఎలా వాడచ్చు? ఇప్పుడు ఇదంతా తీసేయండి, కామెంట్స్ తీసేయండి, అవసరం లేదు. మీరు మామూలుగా మనం ఇది రన్ చేసినప్పుడు హేమంత్ రెడ్డి అని చెప్పి ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ ఇది కూడా తీసేసుకోండి, హేమంత్ స్పేస్ రెడ్డి. ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజింగ్ నేమ్ స్పేస్ stdని తీసేస్తా. జస్ట్ ఇక్కడ తీసేసేసి std కాలన్ని 2 సార్లు పెట్టేస్తా. చూడండి, ఎస్ రన్ చేయండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది కదా. అంటే మనం యూజింగ్ నేమ్ స్పేస్ stdని వాడకుండా కూడా coutని అయితే ప్రింట్ చేయొచ్చు. కెన్ కామెంట్స్ ఎఫెక్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్? లేదు, నో. అదే కదా చెప్పింది, కంపైలర్కి అనవసరం కామెంట్స్ ఏమున్నా కానీ. అది వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ ఫర్గట్ టు ఇంక్లూడ్ ద IO స్ట్రీమ్ హెడర్ వెన్ యూజింగ్ cin అండ్ cout? అయితే వీళ్ళు ఏమంటున్నారంటే #include IO స్ట్రీమ్ అని రాసాం కదా,
దాన్ని అయితే ఇగ్నోర్ చేయమంటున్నారు, అంటే రాయకుండా. ఎలా? మన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కోసమే కదా ఆ హెడర్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. కంపైలర్కి చెప్తున్నాం కదా ఫస్టే మన ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ వాడుకుంటాం, అందుకే ఇది వాడుకో అని చెప్పి. సో ఇలా కనుక మీరు మర్చిపోతే అక్కడ ఎర్రర్ ప్రొడ్యూస్ అవడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి. అయితే నెక్స్ట్ వీడియోలో ఏముండబోతుంది అంటే మనం వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఎలా నేమింగ్ కన్వెన్షన్ ఉండబోతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి షేర్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ విల్ మీ హేమంత్ సైనింగ్ ఆఫ్.